హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అక్క, మేము ఎన్నెన్నో ట్రై చేస్తున్నాం అక్క. ఎన్ని ప్యాక్స్ చూపిస్తున్నారు అక్క మీరు. అసలు ఏ ప్యాక్ వాడాలో కూడా మాకు నిజంగా అర్థం కావడం లేదు. అసలు మీరు వీడియోస్ కోసం చెప్తున్నారా, వ్యూస్ కోసం చెప్తున్నారా? మాకు జుట్టు పెరగాలి అంటే ఏం చేయాలక్క, సీరియస్గా చెప్పండి అని చెప్పి బోలెడన్ని కామెంట్స్ అనేవి వస్తూ ఉంటాయండి. సో నేను చాలా టైమ్స్ చెప్పాను, మనం తీసుకునే ఫుడ్లో మనం మల్టీవిటమిన్స్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ ఉండేలా ఎలా చూసుకుంటామో మన జుట్టుకి కూడా అన్ని రకాలు వాడితేనే మన జుట్టు గ్రోత్ ఉంటుంది అని చెప్పి. సో అలా గ్రోత్ అవ్వడానికి ప్రూఫ్ అనేది, అంటే గ్రోత్ ఉంది అని చెప్పి చెప్పడానికి ప్రూఫ్ ఏదన్నా ఉంది అంటే అది మా అమ్మాయి జుట్టు అనే నేను చెప్తాను. ఎందుకంటే తనకి వీక్లీ నేను అంటే ప్యాక్ అనేది చేంజ్ చేస్తూ ఉంటాను. మంత్లీ 2 times ఆయిల్ అనేది చేంజ్ చేస్తూ ఉంటాను. అలా అని బయట నుంచి ఏమి కొని తెచ్చుకోను. అన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ఉండే వాటిని యూస్ చేసుకొని తనకి ప్యాక్స్ కానీ, ఆయిల్స్ కానీ, సిరమ్స్ కానీ యూస్ చేస్తూ ఉంటానన్నమాట. సో తనకైతే హెయిర్ గ్రోత్ సూపర్ అంటే సూపర్ ఉంది, మీరే చూడొచ్చు. సో లేట్ చేయకుండా వీడియో అయితే ఫస్ట్ స్టార్ట్ చేస్తానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్లోకి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. దీనికోసం మనకి సింపుల్గా ఉండే ఇంగ్రీడియంట్, మనకి చక్కగా చీప్గా దొరికే ఇంగ్రీడియంట్ కరివేపాకు. ఈ కరివేపాకు డైలీ ఒక 4 ఆకులు మనం తింటే మన జుట్టు ఊడటం అనేది అస్సలు జరగదు. అవునండి, నేను జోక్ చేయడం లేదు, నిజం చెప్తున్నాను. ఈ ప్యాక్ వేసేటప్పుడు కూడా నేను 4 ఆకులు నోట్లో వేసుకుని నవ్వులుతూ వీడియో చేశానన్నమాట. సో టేస్ట్ విషయానికి వస్తే, మనం టేస్ట్ చూసుకుంటే మనకి టేస్ట్గా ఉండేది మనకి హెల్త్నివ్వదు, అదేవిధంగా మనకి హెల్త్నిచ్చేది టేస్ట్గా ఉండదు, గుర్తుంచుకోండి. సో ఇక్కడ నేను ఒక 2-3 రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకున్నాను. కరివేపాకులో మనకి రిచ్ ఆఫ్ B6 ఉంటుంది, ఐరన్ ఉంటుంది. మన తెల్ల జుట్టుని కంట్రోల్ చేసి జుట్టు నల్లగా పెరగడానికి, జుట్టు ఊడటాన్ని తగ్గించి జుట్టు బాగా గ్రోత్ అవ్వడానికి కరివేపాకు అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది, గుర్తుంచుకోండి. ఓకేనా? నెక్స్ట్ నేను తీసుకుంటున్న పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మందారం ఆకు అనమాట. మనకి న్యాచురల్ షాంపూగా కూడా ఇది యూజ్ అవుతుంది. మీరు ఆయిల్ ఉన్న హెయిర్ మీదైనా కానీ దీన్ని అప్లై చేసుకొని చూడండి. ఏ షాంపూ వాడకుండా మీ తలలో ఉండే మురికి, జిడ్డు అంతా కూడా ఇది క్లీన్ చేస్తుంది అనమాట. సో మన సాటిస్ఫాక్షన్ కోసం మళ్ళీ మనం షాంపూని యూజ్ చేసుకోవడం తప్పితే ఇది యూజ్ చేస్తే మీకు చక్కగా న్యాచురల్ క్లీనింగ్ అనేది తలకి జరుగుతుంది. జుట్టు బాగా హెల్దీగా గ్రోత్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ నేను తీసుకున్నాను మందారం పూలండి. సో మందార పూలు కూడా మన జుట్టుని విరివిగా పెంచడానికి హెల్ప్ చేస్తుంది. ఫస్ట్ మన హెయిర్ ఫాలికల్స్ని కంట్రోల్ చేసి మన తలలో లివింగ్ సెల్స్ని పెంచి జుట్టు బాగా గ్రోత్ అవ్వడానికి కావలసిన లివింగ్ సెల్స్ని బాగా గ్రోత్ చేయడానికి మందార పూలు అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. అంతేకాకుండా ఊడిన ప్రతి వెంట్రుక దగ్గర కొత్తగా హెయిర్ రావడానికి, బేబీ హెయిర్ గ్రోత్ అవ్వడానికి, స్ప్లిట్ ఎండ్స్ని కంట్రోల్ చేయడానికి మందార పువ్వులు అనేవి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. మనకి వెనకటి రోజుల్లో మందార తైలాన్ని తెచ్చి అమ్మేవాళ్ళు. మీ చిన్నప్పుడు మీకు గుర్తే ఉండుంటుంది, మనకి ఎక్కువగా ముస్లిమ్స్ మందార తైలాన్ని తీసుకువచ్చి, నిమ్మ నూనెని తీసుకువచ్చి అమ్మేవాళ్ళు అనమాట. సో అందుకనే మన వెనకటి రోజుల్లో, అంటే మన అమ్మమ్మలు, నాయనమ్మల వాళ్ళ జుట్టు చాలా హెల్దీగా ఉండేది. 60 ఏళ్ళు దాటిన తర్వాతే వాళ్ళకి తెల్ల జుట్టు స్టార్ట్ అయ్యేది. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి ఒక చిన్న గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకొని నేను మెత్తగా మిక్సీ పట్టుకొచ్చుకున్నానండి. మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలన్నమాట. మనకి ఒక జెల్లీ కన్సిస్టెన్సీ వస్తుంది ఇది. సో దీన్ని యూజ్ చేయడం వల్ల మనకి ఫస్ట్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుంది. ఇందులో నేను ఆముదాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఆముదం ప్లేస్లో కావాలి అనుకుంటే కొబ్బరి నూనెని కూడా యాడ్ చేసుకోవచ్చండి. వైటమిన్ ఈ ఆయిల్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, సో అవి ఒక 3 ట్యాబ్లెట్స్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చండి. సూపర్ రిజల్ట్ ఉంటుంది. సో జుట్టు బాగా గ్రోత్ అవుతుంది. ఇది అప్లై చేసుకొని, అంటే మీరు తలస్నానం చేసిన తర్వాత ఎటువంటి కండిషనర్తో కూడా పని లేకుండా మీ జుట్టు ఫ్రిజీనెస్ని, అంటే చాలామందికి గడ్డిలాగా బరకగా ఉంటుంది కదా జుట్టు, అటువంటి ఫ్రిజీనెస్ని కూడా కంట్రోల్ చేసి జుట్టు బాగా గ్రోత్ అవ్వడానికి ఈ ప్యాక్ అనేది యూజ్ అవుతుంది. ఇక ఈ ప్యాక్ విషయానికి వస్తే, దీనివల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అక్క అని చెప్పి అడగొచ్చు. సో దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు, ఎందుకంటే మనం ఇందులో అన్ని
న్యాచురల్ ఇంగ్రీడియంట్సే యూస్ చేశాం కాబట్టి. దీన్ని చిన్నపిల్లలకు వాడొచ్చా అక్క అని చెప్పి కూడా అడుగుతారు. సో దీన్ని 2 ఇయర్స్ పిల్లల నుంచి ఎవరైనా హ్యాపీగా దీన్ని యూస్ చేయొచ్చు. జెంట్స్ కూడా దీన్ని వాడుకోవచ్చు. ఇక ఇది స్టోర్ ఉంటుందా అన్న విషయానికి వస్తే, ఇది మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే వీక్లీ 3 టైమ్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. మరీ 3 టైమ్స్ అంత టైం ఇప్పుడు బిజీ లైఫ్ స్టైల్లో ఎవరికీ ఉండడం లేదు కదండి. సో అందుకని 2 టైమ్స్ అయినా యూస్ చేసుకోండి. కుదరకపోతే మ్యాక్సిమం వారానికి ఒక్కసారైనా కానీ దీన్ని యూస్ చేసుకోండి. దీన్ని యూస్ చేసుకోవడం వల్ల మీకు హెయిర్ ఫాల్ అనేది ఫస్ట్ వాష్కే కంట్రోల్ అయిపోతుంది. బేబీ హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది న్యాచురల్ రెమెడీ కాబట్టి హ్యాపీగా దీన్ని యూస్ చేసుకోవడం వల్ల మీ మాడు కూడా చల్లబడుతుంది అనమాట. చాలామందికి బాడీలో హీట్ అనేది ఎక్కువ అయిపోవడం వల్ల జుట్టు ఊడటం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇలా మీ బాడీ టెంపరేచర్ని కంట్రోల్ చేయడానికి కూడా ఈ ప్యాక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఆయుర్వేదంలో కూడా ఇదే సజెస్ట్ చేస్తున్నారండి. మాడు నొప్పి ఉన్నా కానీ, సైనస్ ఉన్నా కానీ ఈ ప్యాక్ని హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. సో దీన్ని యూస్ చేసుకున్న తర్వాత మీ స్కాల్ప్ అంతా కూడా ఫస్ట్ కూల్ అయిపోతుంది అనమాట. సో మీకు పోర్స్ ఉంటాయి కదా, ఓపెన్ పోర్స్ ఉంటాయి కదా, అంటే తలలో కూడా ఆ పోర్స్ అనేవి ఓపెన్ అవ్వడం వల్లే హెయిర్ అనేది ఎక్కువగా ఊడిపోతూ ఉంటుందన్నమాట. ఆ పోర్స్ని క్లోజ్ చేస్తుంది. సో డాండ్రఫ్ని క్లియర్ చేస్తుంది అనమాట. స్కాల్ప్ pH బ్యాలెన్స్ని మంచిగా మెయింటైన్ చేస్తుంది. సో చూసారు కదండి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. మందారం ఆకుకి, మందారం పువ్వుకి, కరివేపాకుకి అంత మంచి ఉపయోగాలనే ఉన్నాయన్నమాట. మనం కొంచెం నీరసము, బద్ధకము పక్కన పెట్టుకొని హ్యాపీగా వారానికి ఒక్కసారైనా దీన్ని యూజ్ చేసుకుంటూ ఉంటే మీరు బెస్ట్ రిజల్ట్స్ అనేవి చూస్తారనమాట. ఇప్పుడు సమ్మర్ కదా, ఈ సమ్మర్లో దాదాపుగా పిల్లలందరూ ఇంటి దగ్గరే ఉంటారు. అమ్మాయిలు ముఖ్యంగా చాలామంది అడుగుతారు, కాలేజీకి వెళ్ళే వాళ్ళు కూడా. సో ఈ టైంనైనా కానీ మీరు యూజ్ చేసుకొని, ఈ టైంలోనైనా కానీ కనీసం వారానికి ఒక 2 ప్యాక్లైనా వేసుకొని ముందు మీ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. మా అమ్మాయికి అయితే ఇక్కడ చూడండి తలంతా కూడా అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత నేను తనకి ఒక 45 మినిట్స్ ఉంచి తర్వాత మైల్డ్ షాంపూతో అయితే నేను తలస్నానం చేపించానండి. సో తలస్నానం చేపించిన తర్వాత మీరే చూడండి జుట్టు ఎంత చక్కగా ఉందో, చాలా షైనీగా ఉంది. స్ప్లిట్ ఎండ్స్ కూడా క్యూర్ అయ్యాయి. మనకి ఆ హెయిర్ కూడా మంచి వాల్యూమ్గా కనిపిస్తుంది అనమాట తలస్నానం చేసిన తర్వాత. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఈ వీడియో ఎవరికన్నా యూస్ఫుల్ అనిపిస్తే, చాలామంది ఇప్పుడు హెయిర్ ఫాల్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు కదండి. మీ ఫ్రెండ్స్లో కానీ లేదంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్లో కానీ, మీ రిలేటివ్స్లో కానీ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. కానీ మళ్ళీ బల్ల గుద్ది చెప్తున్నాను, ఫస్ట్ టైంకే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఏదైనా ట్రై చేస్తేనే తెలుస్తుంది కదా. మీరు దీన్ని ట్రై చేసి చూడండి. మనకి ఇంగ్రీడియంట్స్ కూడా కొనుక్కొని తెచ్చుకోవాల్సిన పని లేదు కదా. మన పెరట్లో ఉండే మందారం ఆకు, పువ్వు, కరివేపాకే కదండి. సో సింపుల్గా చేసుకోవచ్చు. ఓకేనా. ఖచ్చితంగా ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చిందని నాకు చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.